హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము ఎలాంటి వారిని మనకి దూరంగా ఉంచాలి, లేదా ఎలాంటి వారికి మనం దూరంగా ఉండాలి, అసలు వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం వద్దు, అసలు ఎటువంటి మాట మంది ఏది వద్దు, అలాంటి వారితో అని ఎవరిని అనుకోవాలి, ఎలాంటి వారిని మనం దూరం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 3 రకాల వ్యక్తుల్ని దూరంగా ఉంచండి. నెంబర్ 1, మీరు ఏం చేసినా పొగడ్తలతో ముంచేస్తారు చూడండి, అలాంటి వారిని దూరం పెట్టండి. అది వాళ్ళు ఎందుకంటే అలా మీరు రైట్ చేసినా, రాంగ్ చేసినా మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారనమాట. అలాంటి వారిని దూరమే పెట్టండి. ఎందుకంటే వారు మీ నుంచి ఏదో లబ్ధి కోసమే అలా చేస్తున్నారు. అలాంటి వారిని అసలు మీ జీవితంలోకే రానీయకండి, దూరంగా పెట్టండి. మీరు మంచి చేసినా పొగుడుతారు, చెడు చేసినా పొగుడుతారు. అలాంటి వారిని మీరు దగ్గరికి రానివ్వకండి, దూరంగానే ఉంచండి. నెంబర్ 2, మీరు మీ ప్రతి పనిలోని విమర్శించేవారు. ఏ పని చేసినా మీరు విమర్శిస్తూనే ఉంటారు. అది ఎంత మంచి పని అవ్వనండి, అది అలా విమర్శిస్తుంది, ఏదో ఒక లోపం అందులోని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనమాట. అందుకు వారికి కూడా మీ జీవితంలోని చోటివ్వకండి. అంటే వాళ్ళని మీరు దూరంగానే పెట్టండి. అలాంటి వ్యక్తుల్ని కూడా మీరు దూరం పెట్టండి. అలాగే మూడో వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు. అలాంటి వారిని కూడా దూరంగా ఉంచాలి. అంటే వారి ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారనమాట. వారిని దూరంగా పెట్టండి. అలాంటి వారి కోసం మీ శ్రమని దారబోయకండి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారనమాట. వారిని దూరంగానే పెట్టండి. అలాంటి వారి కోసం కష్టపడిపోయి వాళ్ళకి ఏదో చెయ్యాలి అనుకొని మీరు రిస్క్‌లో పడిపోవడం కన్నా వాళ్ళని కూడా దూరంగా పెట్టండి. మీ భవిష్యత్తు అన్నది బావుంటుంది. ఈ ముగ్గురిని దూరంగా ఉంచండి. మీ జీవితం బావుంటుంది. అలాగే మీరు చిన్న పిల్లల స్వభావాన్ని వేడకండి. ఎందుకంటే చూడండి, చిన్న పిల్లలు ఏ విషయాన్నైనా ఎందుకు, ఏమిటి అనేది తెలుసుకోవాలనే కుతూహలం అన్నది వాళ్ళలో ఉంటుందన్నమాట. అలాంటి స్వభావాన్ని మీరు ఎప్పుడూ వీడిపోకూడదు. నిత్యం అలాంటి కుతూహలం మీ దగ్గర ఉండాలన్నమాట. మీలోని ఉండాలి. ఎందుకు, ఏమిటి, ఏదో విన్నా నేర్చుకోవాలి అనే కుతూహలం ఎప్పుడు మీలో ఉండాలి. ఈ కుతూహలం అన్నది ఎప్పుడు మన చిన్నతనంలో ఉంటుందండి. పెద్దయ్యే కొద్దీ అది పోతూ ఉంటుందన్నమాట. అలా పోనివ్వకండి. విజేతల ముఖ్య లక్షణం కూడా ఇదే. ఎందుకు, ఏమిటి అన్నది వాళ్ళు నిత్యం ఆ కుతూహలంతోనే ఉంటారు. అందుకే విజయాన్ని సాధిస్తారనమాట. మీరు కూడా అంతే కుతూహలంతోని ఉండండి. విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ప్రతి విషయం ఎందుకు, ఏమిటి అని ఆలోచించాలి. కుతూహలం, తెలుసుకోవాలనే కుతూహలం మీలో ఉండాలి. అప్పుడు విజయం తప్పకుండా వరిస్తుంది. కార్డ్‌బోర్డ్ బాక్స్‌ని కూడా వ్యోమనౌకలాగా మలిచే అద్భుత ఊహాశక్తి ఉంటాయండి. మనందరిలో ఉంటాయి. కాకపోతే మనం ఉపయోగించమనమాట. ఎందుకంటే పెరిగే కొద్దీ చాలా మంది అలాంటి లక్షణాలను కోల్పోతూ ఉంటారు. మన వయసు పెరిగే కొద్దీ అలాంటి లక్షణాలను కోల్పోతూ ఉంటారు. వాటిని ఎవరైతే సజీవంగా ఉంచుతారో వారే అద్భుతాలను సృష్టిస్తారు. అందుకే చిన్న పిల్లల స్వభావాన్ని వీడకండి అని చెప్తున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.